విపరీతంగా ఆలోచిస్తుంటావు, టెన్షన్ ఫీల్ అవుతుంటావు, భయపడుతుంటావు, నరక యాతన అనుభవిస్తుంటావు, కానీ ప్రార్థన మాత్రం చేయవు. ఎందుకంటే రెండు కారణాలు. ఒకటి సోమరితనం, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందిలే అని నిరాశ. ఏం జరుగుతుంది? మోకాల నుండి మొరపెడితే కాకులు ఆహారాన్ని తెచ్చిపెట్టినాయి. మోకాల నుండి మొరపెడితే సముద్రం 2 పాయలైపోయింది. మోకాల నుండి మొరపెడితే సచ్చినోడు తిరిగి లేచినాడు. మోకాల నుండి మొరపెడితే ఎన్నో కార్యాలు జరిగినాయి. మోకాల నుండి మొరపెడితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మోకాళ్ళుంటేనే జరగాల్సినవన్నీ. సమయమందును అసమయమందును, అనుకూలతలోను ప్రతికూలతలోనూ మోకాల నుండి మొరపెట్టడం నేర్చుకోవాలి. మోకాల నుండి మొరపెట్టడం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు నీకిచ్చిన ఆయుధములలో అద్భుతమైన, బలమైన, తిరుగులేని ఆయుధం ప్రార్థన. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. అందుచేత మీరు ప్రార్థన చేయునప్పుడెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నీరు లేని మొక్క ఏ విధంగా వాడిపోతుందో, ఆయుధం లేని సైనికుడు ఏ విధంగా బలహీనమైపోతాడో, అదేవిధంగా మన జీవితంలో ప్రార్థన లేకపోతే మన జీవితాలు బలహీనమైపోతాయి. నీవు మోకాల మీద యుద్ధానికి సిద్ధపడితే, నీవు ఆమేన్ అనేలోపే నీ శత్రువైన అపవాదిని నీ పాదాల క్రిందకి తీసుకొని వస్తాడు నీ దేవుడు. నీ ప్రతి అవసరతను తప్పక తీరుస్తాడు.